హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుందాం. హైదరాబాద్లో వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుమల లాగే ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారు. స్వామివారు ఈ ప్రాంతంలో కొండపై గుహలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి వస్తే ఒక పురాతన ఆలయానికి వచ్చినట్లు అనిపిస్తుంది. మనం మొదటగా వినాయకుడిని దర్శించుకుందాం. పక్కనే నాగదేవతలని మనం చూడవచ్చు. మొదట్లో ఇక్కడ పెద్ద పుట్ట ఉండేది. తర్వాత ఇక్కడ నాగదేవత విగ్రహాలని ప్రతిష్ఠించారు. అయితే ఈ నాగదేవతలని భక్తులు సంతానం వివాహం కోసం కోరిక కోరుకుని నాగదేవత చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేస్తే కోరిక తీరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలోనే పార్వతీ పరమేశ్వరుల ఉపాలయాలని చూడవచ్చు. పరమేశ్వరుడు లింగ రూపంగా, అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనమిస్తున్నారు. వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం మనం కొండల మధ్యన వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఆలయానికి తిరుమల క్షేత్రానికి పూజలు చేసే విధానంలో చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం సుమారు 400 ఏళ్ల క్రితం హైదరాబాద్ని నిజాములు పాలిస్తున్న రోజుల్లో ప్రస్తుతం మెహదీపట్నంకి దగ్గరగా ఉన్న విజయనగర్ కాలనీ పూర్తిగా ఒక కొండ ప్రాంతం. ఈ ఆలయానికి దగ్గరగా నివాసం ఉండే ఒకరి ఇంట్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఆ చప్పుడు విని నిద్రలేచిన యజమాని ఆ దొంగను తరుముకుంటూ వెళతాడు. ఆ దొంగ దగ్గరలో ఉన్న కొండపైకి వెళ్ళగా దొంగను వెంబడించిన యజమానికి ఒక్కసారి దొంగ మాయమైనట్లు అనిపిస్తుంది. తన ఇంట్లో దొంగతనం జరిగింది అనే బాధ నిరాశతో వెనక్కి వస్తుండగా కొండపై గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్ కనిపిస్తుంది. ఆ స్వామివారిని చూసి ఇంటికి వెళ్ళిన యజమానికి తన ఇంట్లో దొంగలించబడిన వస్తువులన్నీ మళ్ళీ ఇంట్లోనే ఉండటం వలన ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇదంతా
వెంకటేశ్వర స్వామివారి లీలగా భావించి యజమాని తిరిగి కొండపైకి వెళ్ళి అక్కడ శుభ్రం చేసి స్థానికుల సహాయంతో పూజలు చేస్తారు. తర్వాత కాలంలో స్వామివారికి చిన్న గుడారంగా ఏర్పాటు చేసి రోజు పూజలు చేసేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత గుహ చుట్టూ చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే తిరుమలలో చింత చెట్టు కింద శ్రీవారు ఉన్నట్లే ఈ ఆలయంలో కూడా చింత చెట్టు పుట్ట ఉండటం విశేషం. కాలక్రమేణా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయానికి స్థానికులు సహాయంతో ఆలయాన్ని మరలా నిర్మించి పూజలు ప్రారంభించారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జగద్గురు శంకరాచార్యుల చేతుల మీదుగా విమాన కుంభాభిషేకం జరిగింది. పూర్వం ఈ ఆలయానికి సమీపంలో ఉన్న దేవునికుంట చెరువు నుంచి కొండపైకి నీళ్లు తీసుకువచ్చి వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ ఆలయంలో 365 రోజులు ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. సంవత్సరంలో 365 రోజులు ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం ఏకైక స్వయంభూ క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఉత్తర వైకుంఠ ద్వారం నుంచి కొండల మధ్యన వెళ్తే స్వామివారు కొండలలో వెలిసి భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నట్లు కనిపిస్తారు. గుహలో దీపాల వెలుగులో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారు మనోహరంగా దర్శనమిస్తున్నారు. గుహలోనే అర్చకులు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ గుహ చాలా చిన్నగా ఉంటుంది. ఒకేసారి 3 లేదా 4 మాత్రమే నిలబడటానికి అవుతుంది. కానీ ఎంతమంది భక్తులు వచ్చినా ప్రతి ఒక్కరికి అర్చకులు ఎంతో ఓపికగా భక్తులచే స్వామివారికి పూజ చేయించి ఆశీర్వదించి ప్రసాదం ఇస్తారు. స్వామివారి మూల విరాట్కి ఎదురుగా చూస్తే కామధేనువి చిత్రం అద్భుతంగా కనిపిస్తుంది. స్వామివారి మూల విరాట్కి ఎదురుగా ఉన్న ఒక తాడును లాగితే ఆలయ శిఖరంపై ఉన్న ఒక భారీ గంట మోగుతుంది. ఈ గంటకి ఒక ప్రాముఖ్యత ఉంది. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు ఈ గంటని ఆలయానికి బహూకరించారు. స్వామివారిని దర్శించుకున్నాక భక్తులు ఈ గంటని మోగిస్తారు. స్వామివారిని దర్శించుకున్నాక కేవలం ఒక్కరు నడవడానికి వీలు ఉన్న మార్గం ద్వారా శ్రీ పద్మావతి అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. అమ్మవారి దర్శనం అయ్యాక ఈ ఆలయంలో చాలా ఏళ్లుగా పూజారిగా సేవలందించిన పండిత్ శ్రీ జగదీష్ ప్రసాద్ గారి ఫోటో కనిపిస్తుంది. ఈయన 100 ఏళ్లకు పైగా జీవించారు. సుమారు 80 ఏళ్లు స్వామివారి సేవలో ఆ మహాత్ముడు ఉంచారు. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మే నెలలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సుదర్శన హోమం, 2వ రోజు కళ్యాణం, 3వ రోజు స్వామివారికి పల్లకీ సేవ నిర్వహిస్తారు. కదా ఫ్రెండ్స్, స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మళ్ళీ మనం మరో ఆలయ దర్శనంతో కలుద్దాం. నమస్కారం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.